హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. నిన్న మార్కెట్ బాగా పెరగడం జరిగింది కాబట్టి కొంచెం డిప్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతే, ఇంకేం లేదు. ఇంకేం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇంకా మనకి మంచి రోజులే వచ్చాయి. ఇన్ని రోజుల నుంచి పేషెన్స్గా ఉన్న వాళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ అనేవి అన్నీ మొత్తం స్టాక్స్ అన్నీ పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కంపెనీస్ కూడా మన మోటార్ సెక్టర్లో మంచిగా గ్రోత్ అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే నిన్న మార్కెట్ బాగా పెరిగింది. మన ఎఫ్ఐఎస్ మన మోటార్ సెక్టర్లో బయింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. నిన్న 1500 కోట్లు బై చేశారు, అందువల్ల బాగా పెరిగింది. ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ చేసే చాలు ఫ్రెండ్స్, మన మార్కెట్స్ మంచి గ్రో అయితే అవుతాయి ఫ్రెండ్స్. వాళ్ళు బై చేయడమే ఫ్రెండ్స్. ఇన్ని రోజుల నుంచి సెల్ చేస్తూ ఉన్నారు. బయింగ్ అనేది స్టార్ట్ అయినట్టే ఫ్రెండ్స్. అంటే మన కంపెనీస్ గ్రోత్ అనేది చూపించగలిగితే వాళ్ళు అనేది బయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకేం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇది బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేయగలగాలి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇంకేం లేదు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఎవరైతే పేషెన్స్గా వెయిట్ చేయగలుగుతారో వాళ్ళే ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇదొక ఫార్ములా ఫ్రెండ్స్. మనకి ఇంపేషెన్స్ నుంచి పేషెన్స్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఫార్ములా, స్టాక్ మార్కెట్ ఫార్ములా. ఈరోజు మీకు ఒక 2 స్టాక్స్ అనేది రెఫర్ చేస్తాం ఫ్రెండ్స్. వాటిలో మనకి ఫస్ట్ వచ్చి హుడ్కో ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. మనకి టార్గెట్ ప్రైస్ కూడా 310 అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన బ్రోకరేజెస్. మనకి ప్రజెంట్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ అనేది 55 రేంజ్లో ఉంది. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి మార్కెట్ క్యాప్ 50,000 కోట్లుగా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ని రోజులు అనేది మనకి ఈ స్టాక్ అనేది కన్సాలిడేషన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇది మళ్ళీ బుల్ రన్కి స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఈ స్టాక్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా టెక్నికల్గా అనాలిసిస్ చేసుకొని దీంట్లో వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు అనేది వ్యూస్ అనేది దీంట్లో తీసుకోవచ్చు. ఈరోజు నేను రెఫర్ చేయడం ఇంకో స్టాక్ వచ్చి మనకి IREDA ఫ్రెండ్స్. ఇది కూడా ఇన్ని రోజులు కన్సల్టేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. మొన్న రిజల్ట్స్ కూడా బాగా బిజినెస్ అనేది గ్రో అవడం జరిగింది ఫ్రెండ్స్. లోన్ బుకింగ్ అనేది బాగా గ్రో అయింది. కాబట్టి మీరు ఈ స్టాక్ను కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మంచి బయింగ్ జోన్లో ఉంది. మనకు RSI 60 రేంజ్లో ఉంది. కరెంట్ ప్రైజ్లోనే మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో మీరు స్టడీ వ్యూస్ అనేది కరెంట్ ప్రైజ్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇది కన్సాలిడేషన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మొన్నే కొద్దిగా లోన్ బుక్ అనేది గ్రో అవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్ చేయగలిగింది. అందువల్ల గ్రో అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 2 days నుంచి ఇది కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి దీనికి కూడా ఇమీడియట్ టార్గెట్ 250 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి దీనిలో మీరు స్టడీ వ్యూస్ అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి స్టడీ వ్యూస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తే మన ఛానల్ అనేది గ్రో అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ గ్రో అయితే ఎక్కువ మందికి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ ఏంటంటే అన్నీ గ్రో అయిన తర్వాత మీకు రెఫర్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే గ్రో అయ్యే రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మీకు ముందుగానే గ్రో అవుతాయని ఇంటిమేషన్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ ఏంటంటే మార్కెట్ గ్రో అయిపోయిన తర్వాత మీకు ఇంటిమేషన్ చేస్తారు. నేను అట్లా కాదు ఫ్రెండ్స్. మీకు గ్రో అవుతాయి అనే స్టాక్స్ మాత్రమే నేను మీకు రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏదైతే స్టడీ వ్యూస్ తీసుకుంటానో అయ్యే మీకు రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ముందుగానే మీకు ఇంటిమేషన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఏ స్టాక్స్ అయితే గ్రో అవుతాయో గ్రో అయిపోయిన తర్వాత చేయను ఫ్రెండ్స్. నేను అయిన తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. అదే గుర్తుపెట్టుకోండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.